వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఢిల్లీలో ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసిన ఏఐసీసీ అభ్యర్థుల వేటలో పడింది. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. మళ్లీ అధికారం తమదే అంటున్న మోదీ స్పీడ్కు కాంగ్రెస్ బ్రేకులు వేయగలదా? కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలను మెప్పిస్తుందా? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి సభ్యులు బల్మూరు వెంకట్ గారు. మరికాసేపట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు, పేద మహిళకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాదికి 1,00,000 అప్రెంటిస్షిప్, దాదాపు 5 న్యాయాల పేరుతో 25 గ్యారంటీలకు చోటు కల్పిస్తూ దాదాపు ముసాయిదా మేనిఫెస్టో నిన్న అఖిల భారత కాంగ్రెస్ రిలీజ్ చేసింది. ఒకవైపు తమదే అధికారం అంటున్నారు, తిరిగి లేని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మాకు ఉందంటున్నారు, టార్గెట్ 400 అని అంటుంది భారతీయ జనతా పార్టీ. మరి మోదీ స్పీడ్కి భారతీయ జనతా పార్టీ స్పీడ్కి ఈ మేనిఫెస్టో బ్రేకులు వేయగలదా? 100% కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చాలా స్పష్టంగా ఏదైతే ప్రజలకి దేశవ్యాప్తంగా ఏవైతే అవసరాలు ఉన్నాయి దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజాభిప్రాయం మేరకు ఏదైతే రాహుల్ గాంధీ గారు కూడా చేసిన యాత్రలో కనుక్కొని పబ్లిక్ పల్స్ ప్రకారం పబ్లిక్ కోరుకునేది ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అండ్ ఏదైతే మీరు అంటున్నట్టు బీజేపీ పార్టీ నిజంగా 400 సీట్లు పైన వాళ్ళకి ఆ రకంగా ఉంటే ఈ రోజు ప్రతి రాష్ట్రంలో కూడా అంటే కంప్లీట్ గా ఇంకా పొలిటికల్ గా కొంతమంది అంటే ఇంకా లాస్ట్ ఉన్న వాళ్ళని కూడా ఎవరు వచ్చినా కూడా ఈ రోజు బీజేపీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తారు, చేర్చుకుంటారు కూడా. నిజంగా వాళ్ళకంత స్పష్టత, వాళ్ళు నిజంగా అంత బలంగా ఉంటే వాళ్ళు నిజంగా అంత బలంగా ఉంటే వాళ్ళకి అసలు మాట్లాడండి. వాళ్ళంత బలంగా ఉంటే వాళ్ళు చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అండ్ పదే పదే ఓటమి భయం ఉన్నట్టు మాకు 400 పైన వస్తాయి, 350 పైన వస్తాయి అనే మాట కూడా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం. అంటే చాలా స్పష్టంగా వాళ్ళలో కూడా ఎక్కడో భయం కనబడుతుంది. కాబట్టే ఏదైతే క్షేత్ర స్థాయిలో ఈ రోజు ఇండియా అలయన్స్ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కలయిక తప్పనిసరిగా బీజేపీ పార్టీని దెబ్బ కొడుతుందనే ఒక భయంతో పదే పదే 400 సీట్ల పైన వస్తాయి, 400 సీట్ల పైన వస్తాయి అని చెప్పని వారిని వారు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి ప్రయత్నిస్తారు తప్ప అటు నార్త్ ఈస్ట్ కి వెళ్ళి మొదలు పెడితే ఇటు సౌత్ ఇండియా వరకు ఎక్కడ కూడా కింది స్థాయిలో తప్పనిసరిగా బీజేపీ పార్టీ పైన 10 years యాంటీ ఇన్కంపెన్సీ, వాళ్ళు డెవలప్మెంట్ పైన కాకుండా సెంటిమెంట్ ఎమోషన్స్ పైన రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ప్రజలు ఇప్పటికే ఆ రకంగా ఆలోచించి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఆ ధోరణిలో ప్రజలు ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళ మాటల్లో కూడా 400 పైన వస్తే 400 పైన వస్తాయి అని మాట్లాడటంలో కూడా ఆ భయం కూడా బీజేపీ పార్టీ నాయకుల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, పేద మహిళకు ఏడాదికి 1,00,000 ఇస్తాము, యువతకు ఏడాది పాటు 1,00,000 అప్రెంటిస్షిప్ ఇస్తాం, రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు, కనీస వేతనం రోజుకు 400 పెంపు, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, ఇలా చాలా అంశాలని కాంగ్రెస్ పార్టీ ముసాయిదా మేనిఫెస్టోలో పెట్టింది. అంటే ఇంటింటికి గ్యారంటీ పేరిట 5 న్యాయ పేరుతో 25 గ్యారంటీలకు చోటు కల్పించారు. మిత్రులందరికీ నమస్కారం. సతీష్ గారు నమస్తే. నేను నిన్న చూసిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 13 వాగ్దానాలు, 13 వాగ్దానాలు, అనుబంధ వాగ్దానాలు మొత్తం కలిసి 66 ఉన్నాయి మొత్తం వాళ్ళకి దాకా వచ్చినాయి. నేను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇచ్చినా కూడా అది వేరే రకంగా ఉన్నాయి, మధ్యప్రదేశ్ ఇచ్చినా ఇంకో రకంగా ఉన్నాయి, వేరే వేరే రాష్ట్రాలు ఇచ్చినారు. ఇవన్నీ తెలంగాణలో ఈ వాగ్దానాలన్నీ చెప్పినారు, కర్ణాటకలో చెప్పినారు, మధ్యప్రదేశ్ లో చెప్పారు, రాజస్థాన్ చెప్పి, ఛత్తీస్గఢ్ కూడా చెప్పారు ఇవన్నీ కూడా. కానీ ప్రజలు ఛత్తీస్గఢ్ నమ్మలేదు, తెలంగాణలో ఓటేసినారు అంతే, అంతకంతగా వేరే ఏం లేదు. ఇవి గ్యారంటీలతో నోటేశారా లేకపోతే ఇంకో దాంతో నోటేశారా వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమయ్యే రోజు వచ్చినప్పుడు సరే అప్పుడు చర్చించుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజున వాళ్ళు అయితే వాగ్దానాలు చెప్తున్నారు. తెలంగాణలో కూడా 2 లక్షల రైతుల రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే ప్రజలు నమ్మడానికి కూడా చెప్తున్నారు. మీకు మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి అవుతాననేటువంటి చర్చలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కంటే ముందు మీరు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే రైతులంతా మాకే ఓటేస్తారని చెప్పుకున్నారు. కానీ మీరు రుణమాఫీ చేయనియండి, ఆ తర్వాత పోయి మీరు 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను వచ్చిన మరుక్షణం ఆ రోజున మీ 2 లక్షల రుణమాఫీ మాఫీ అవుతుందని చెప్పారు. రుణం మాఫీ అవుతుందని చెప్పాడు ఆ రోజు డిసెంబర్. అది బయట కూడా ఉంది, మీకు కావాలంటే పెడతా కూడా ఇంత. మరి డిసెంబర్ 9 పోయి జనవరి 9, మార్చి 9, ఇంకా ఏప్రిల్ కూడా వస్తుంది. మరి ఏమైంది? మీ వాగ్దానమే కదా, మీరు అద్భుతంగా చేసిన వాగ్దానమే కదా.
లేకపోతే రైతుల రుణమాఫీ, మన రైతు బంధు పథకం మీరు చెప్పిన మా వాగ్దానమే కదా. ఉమ్, ఈ వాగ్దానం చేసేటప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాంట్లో కాంగ్రెస్ ఎప్పుడో మిస్ అయింది సతీష్ గారు. వాళ్ళు కాంగ్రెస్ ఎప్పుడో ప్రజలు కోరుకున్న దాంట్లో వాళ్ళు లేరు. ఉమ్, వాళ్ళు ఊహాజనితమైనటువంటి ఎక్కడో గాలిలో విహరిస్తూ ప్రజలకు ఇది ఇస్తే ఇక నేను ఏమన్నా చేసుకోవచ్చు అనేటువంటి దీంట్లో వాళ్ళు ఉన్నారు. మేము ఎవరైనా దోసుకోవచ్చు, దాచుకోవచ్చు, ప్రజలకు మాత్రం ఇది చెప్తే చాలు, ఇవి ఇస్తే చాలు అనేటువంటి దీంట్లో వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 6 గ్యారెంటీలను మేము బస్సు ఎక్కిపిస్తున్నాం, బస్సు ఫ్రీగా ఇస్తున్నాం లేదా అంటున్నారు. బస్సు ఫ్రీగా ఇస్తున్నా కరెక్ట్, కానీ ఆర్టీసీ ఉంటదా ఉండదా అనే డౌట్ మాత్రం తీసుకొస్తున్నారు. ఉమ్, ఆర్టీసీకి బస్సులకు మహిళలకు ఫ్రీ ఇస్తున్నప్పుడు దానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి ఆర్టీసీకి మారిస్తే తప్ప ఆర్టీసీ బతకదు. ఉమ్, కానీ వీళ్ళు ఆ చర్చ లేనే లేదు ఈ రోజున. ఉమ్, ఇట్లా అనేక పథకాలు ఏవైతే వాళ్ళకి, ఇప్పుడు గ్యాస్ కూడా అంతే, గ్యాస్ 500 ఇస్తామంటున్నారు, కానీ 500 మారాలి కదా, షిఫ్ట్ కావాలి కదా. 500 మేము తీసుకున్నామండి, దాని మీద గ్యాస్ కనెక్షన్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారా, గ్యాస్ కంపెనీకి ఇస్తారా, ఇంకా దాని మీద వారు స్పష్టం చేయాలి. నాకు ప్రగతి అవగాహన అయితే కనిపిస్తలేదు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఉమ్. అందుకోసమే అంటే 200 యూనిట్ల వరకు విద్యుత్ తో పాటు చాలా అంశాలు, అంటే 6 గ్యారంటీలతో ముడిపడి ఉన్న చాలా అంశాలు ఆల్రెడీ అమల్లోకి వచ్చాయి కదా. అదే విద్యుత్ కూడా అంతే సార్. విద్యుత్ కూడా ఏమంటే 200 యూనిట్ల వరకు మీరు కట్టక్కర్లేదని చెప్తున్నారు. ఓకే, కానీ 200 యూనిట్లు కట్టకపోతే విద్యుత్ రంగం, మీరు డిస్కామ్లు విద్యుత్ లో కొనేదే కదా సతీష్ గారు. లేదా తయారు చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేయాలన్నా కూడా, ఏపీ తెలంగాణ జెన్కోలో గానీ ఎన్టీపీసీలో గానీ ఎక్కడ తయారు చేయాలన్నా కూడా దానికి ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చును మీరు విద్యుత్ అంటే పంపిణీ సంస్థలు కొంటున్నప్పుడు ఆ కొనే ఖర్చు మరి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా చేయరా? ఇప్పటికైతే ఎలక్షన్ల వరకు వీళ్ళకి మళ్ళీ ఫైనల్ ఒకటే మాట చెప్తా, ఎలక్షన్ల వరకు నడిపిద్దాము, ఈ ఫ్రీ పేరు చెప్పి నడిపిద్దాము, ఫ్రీగా రాగానే మాకు ఇన్ని ఓట్లు వేస్తారు, ఎలక్షన్లు అయిపోయాక దేవుడు ఎరుగు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు తప్పిస్తే, మీరు డబ్బులు ముందు డిస్కామ్లకు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లకు, పంపిణీ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, మీకు ఈ యొక్క 200 యూనిట్లు మీరు ఫ్రీగా ఇస్తున్నట్టు లెక్క. 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి ఎలక్ట్రిసిటీ బోర్డు ఫ్రీగా ఇస్తుంది, కానీ ఎలక్ట్రిసిటీ బోర్డుకి మీరు ట్రాన్స్ఫర్ చేశారా అంటే ఇంకా చేయలేదు, రూపాయి కూడా చేయలేదు. కాబట్టి ఇక్కడే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి కనపడుతుంది. మీరు ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది దివాలా తీయాలి, డిస్కామ్ అనేది దివాలా తీయాలి, అటు ఆర్టీసీ దివాలా తీయాలి. ఇది జరుగుతుంది తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పైసలు పోకపోతే దివాలా తీస్తాయి, సహజంగా దివాలా తీస్తాయి. కాబట్టి నేను ఇప్పుడు గ్యారంటీల విషయంలో ప్రజలు నమ్ముతారని అనుకోవట్లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా, ఇది ఇప్పుడు దురదృష్టకరమైన విషయం. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు చట్టబద్ధత తీసుకొస్తాం దేనికి, అది పంట ఎంఎస్పీలకు వస్తాం. అవును, అంటే ఎంఎస్పీ రైతులను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకుని నేను అనుకుంటాను. నేను కూడా వ్యవసాయం కొద్ది గొప్ప చిరపడం నేను చూసినానే. ఎంఎస్పీ అనేది ఏందో తెలియనటువంటి అజ్ఞానంతో బతుకుతున్నారా? ప్రకాష్ రెడ్డి గారు, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తే అది రైతులకి అన్యాయం చేసేదా? ద్రోహం అన్యాయం కాదు, మోసం, ద్రోహం. ఎందుకు చెప్తున్నా అంటే, నేను వ్యవసాయం అన్నీ నాకు తెలిసిన వాడిగా చెప్తున్నా నేను. సార్ మీరు ఇప్పుడు ఈ రోజు వడ్ల రేట్ ఎంత ఉంది సార్? ఈ రోజు వడ్ల రేటు వీళ్ళు ఎంఎస్పీ రేట్ కంటే ఇంకో 400-500 ఎక్కువ ఉంది ఈ రోజున బజార్ రేట్. అంటే బజార్ రేటుకి ఎవడు కొనొద్దు, రైస్ మిల్ కుమ్ముకైదాము, ఇంకోటి చేద్దాము, ఎంఎస్పీ మాత్రమే కొందామని మొదలు పెట్టడం. ఆ ప్రక్రియ మొదలు పెడితే చట్టబద్ధం చేశారు కాబట్టి ఎంఎస్పీ కొనాల్సిందే. మొదలు పెడితే రేటు ఇంకా రైతులకు అంటే సావకుండా బతకకుండా బతికించడం కోసం తప్పిస్తే, ఎంఎస్పీ అనేది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. అంటే మార్కెట్ లో కనీసం పెట్టుబడి ఖర్చులు పోను ఒక 20%-30% లాభం తర్వాత ఎంత ధర వస్తుందో ఆ ధరను నిర్ణయిస్తారు. అంతకంటే ఎక్కువ వస్తే రైతులు అమ్ముకోకూడదా, అంతకంటే తక్కువ వస్తే అంతకంటే తక్కువ వచ్చినప్పుడే ప్రభుత్వ యంత్రాంగం కొనాలి. అంతకంటే తక్కువ అంటే ఎంఎస్పీ రేట్ కంటే తక్కువ ఉన్నప్పుడు అని. ఎంఎస్పీ చట్టబద్ధ కల్పించడం అంటే ఓ రకంగా పరోక్షంగా మీరు ఏ వ్యవసాయ శాస్త్రవేత్తలు అడగండి దేశంలో, వెంకట గారు, పంటలకు మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం రైతులకు అన్యాయం చేసేదే. అలాగే ఈ హామీలన్నీ చెప్తున్నారు దేశవ్యాప్తంగా అమలు పరుస్తామని, రాష్ట్రాల్లో చెప్పిన హామీలే, దానికే సరైన ప్రణాళిక లేదు, సరైన అమలు లేదు అని కొన్ని అంశాలు లేవనెత్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అన్ని అంశాలు దానికి సంబంధించి అన్నిటినీ ప్రజల్లోకి అందుబాటులో తీసుకొని వచ్చినాము. ఆర్టీసీకి సంబంధించి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొని వచ్చినప్పుడు దానికి సంబంధించి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. దాన్ని ఏ రకంగా చేసుకోవాలి ప్రభుత్వం చేస్తుంది.
అండ్ డిస్కామ్లకు ఎలక్ట్రిసిటీకి సంబంధించి 200 యూనిట్ల ఉచిత కరెంటుకి సంబంధించి ఆల్రెడీ ఎవరైతే ఇస్తామన్న పబ్లిక్ ఇస్తుందా, ఫ్రీ బిల్ వస్తుందా లేదా చూడండి. అండ్ డిస్కామ్లను దానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా బిల్లు చెల్లించుకోవాలి ఏందనేది ప్రభుత్వం దానిపైన దృష్టి ఉంది. 100% మేము ఆ స్కీమ్ పైన మేము చేసి తీరుతాం. ఒక దిక్కు మొదట స్కీమ్స్ చేయకముందేమో చేస్తలేమన్నారు, ఇప్పుడు ఆ సంబంధించిన వారికి డబ్బు ఇస్తలేరు, ఆ స్కీమ్స్ కొనసాగించే పరిస్థితి లేదని చెప్పి వీళ్ళు మాట్లాడుతారు. అండ్ మాట్లాడే నాయకులు ఎవరు? జన్ ధన్ ఖాతాలు తెరవండి, ప్రతి దాంట్లో 15 लाख హర్ ఏక్ నౌజవాన్ కు దేంగే అని చెప్పని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఆ 15 లక్షల చర్చ లేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. అందులో తెలంగాణకి 18 లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆ కోణం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు లేవు. అసలు ఏ స్కీమ్ కూడా ప్రజలకు ఇవ్వకుండా కేవలం సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి ప్రజల్ని విభజించి ఎన్ఆర్సీ, సిఏఎస్ వంటి స్కీమ్స్ తీసుకొచ్చి మన మధ్యలో మనకి కొట్లాటలు పెట్టి విత్ ఇన్ ద కంట్రీ ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొని వచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చాలా స్పష్టంగా న్యాయయాత్ర చేసినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజలైతే కోరుకుంటారో, రైతులు ఆందోళన చేసినప్పుడు ఎంఎస్పీ ధర సతీష్ మనం కాదు, రైతులు ఏదైతే ఢిల్లీ సరిహద్దులలో బీజేపీ పార్టీ తీసుకొచ్చిన నల్ల చట్టాలప్పుడు వ్యతిరేకంగా ఏదైతే వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు ఎంఎస్పీ ధర ప్రకటించండి అని చెప్పని వాళ్ళు కోరుకుందే. నిజంగా రైతులకి అది న్యాయం కాదు, రైతులు కోరుకోకపోతే ఈ రోజు ఆ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు రైతులే వ్యతిరేకిస్తుండే కదా, ఇది తప్పు అని చెప్పని. ఓకే, ఇప్పుడు నిజంగా వీళ్ళు ఎక్కడ కూడా స్పష్టత, బీజేపీ పార్టీకి ఆ స్పష్టత లేదు కదా. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ స్కీమ్స్ పైన ఒక క్లారిటీ ఉంది, మేము ఇస్తున్నాం. రాష్ట్రంలో కూడా ఏవైతున్నాయో 100% మేము 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాము. ఆ 2 లక్షల ఏకకాలంలో రైతు రుణమాఫీ కూడా తప్పనిసరిగా చేసి తీరుతాము. అండ్ రైతు బంధుకు సంబంధించి కూడా ఆల్రెడీ చెక్ చేసుకోండి, 98% రైతు బంధు ఆల్రెడీ ఖాతాల్లో పడడం జరిగింది. చెక్ చేసుకోమని చెప్పండి. ఆ 2-3% ఎవరైతే ఉన్నారో, ఈ 100 ఎకరాల భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా పడలేదు. ఎవరైతే 50 ఎకరాలు 100 ఎకరాలు మల్లారెడ్డి సొంటలు కొంతమంది ఎవరైతే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారో వాళ్ళకి రైతు బంధు పడలేదు. సో దానిపైన నెక్స్ట్ కూడా ఏంటంటే దానిపై రివ్యూ చేస్తున్నారు. అది కూడా పబ్లిక్ వెళ్ళి వచ్చింది. అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వడం అవసరమా లేదా అనేది. సో అది కూడా క్లియర్ అవుతుంది. అని మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీకి మేము కట్టుబడి ఉన్నాము. అరే వాళ్ళు అసలు గ్యారంటీలే లేవు, వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్కటి ఇప్పటివరకు ఇంప్లిమెంటే చేయలేదు. ఎన్ని జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేసిరు వాళ్ళు, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి ఇచ్చిర్రు? ప్రకాష్ రెడ్డి గారు, మేము చెప్పేవే చేస్తాము, మేము చెప్పినవన్నీ చేశాము. గతంలో భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది, అటు ఉద్యోగాలకు సంబంధించి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పి, అలాగే ఇంకా చాలా హామీలు ఏవి నెరవేర్చలేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కూడా మేము ఏ హామీ నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చాము, కొన్ని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది వెంకట్ గారి వివరణ. సార్ నేను ఒకటి చెప్తా, ముందు నేను వాళ్ళు చెప్పిన క్లారిఫికేషన్ మరి ప్రజలకు అర్థమైంటది చూసే వాళ్ళకి. కానీ నేనేమంటే ఆర్టీసీలో ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నారు మహిళలు, దట్స్ గుడ్, ఫైన్. కానీ ఆర్టీసీలో తిరుగుతున్న దానికి ఆ తిరిగేటువంటి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి ఆర్టీసీకి ఇప్పటిదాకా ₹1 కూడా బదిలీ చేయాలి, ₹1 కూడా బదిలీ చేయాలి. అంటే ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చినట్ట, ఆర్టీసీలో ఫ్రీగా తిరుగుతున్నట్ట. ఇది ప్రజలకు ఇంకా అర్థమైతుంది కూడా. అంటే ప్రకాష్ రెడ్డి గారు ఒక 2 నెలలు మొత్తాన్ని వేసినట్టున్నారు, 2 నెలలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే సార్ నేను అన్నది మొత్తం అందుకోసం 2 నెలల ముంచితే చెప్తున్నాను. ఇది మొత్తం ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరానికి, దానికి డీజిల్ ఖర్చు ఎంత అవుతుంది, డ్రైవర్ కు కండక్టర్. అవునన్నా, ఎప్పటికప్పుడు ఇస్తారా, ఒకసారి ఇస్తారా? ఆల్రెడీ 2 మంత్స్ దీనికి ఖర్చు ఎంత అవుతుంది, దీనికి బడ్జెట్ ఎంత చేశారనేది లెక్క చెప్తారు. బడ్జెట్ వస్తాయి కదా సార్ జూన్. ఇప్పుడు సరే, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన అంశం అదే. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాబట్టి, అంటే పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమా? ప్రకాష్ రెడ్డి గారు, ఎక్కువ మంది రైతులు ఆందోళన చేస్తే వాళ్ళ ఆందోళన నుంచి వచ్చిన డిమాండ్ నే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని వెంకట్ గారు గుర్తు చేస్తున్నారు. జన్ ధన్ 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 ఈ భాష బాగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడండి భాష, అందుకోసమే ఏమైందో మీరు చూసినారు. జన్ధన్ అకౌంట్ మాట్లాడకండి.
మరి మీరు విషయం మాట్లాడక పైన మాట్లాడకండి. ఓకే ఓకే ప్రకాష్ అది రెడ్డి విషయం గారు పైన మాట్లాడండి. మాట్లాడకండి మీరు. మాట్లాడతారు. వెంకట్ గారు ఒక్క నిమిషం. కాదు ప్రకాష్ సతీష్ రెడ్డి. అన్న, ఉమ్, వాళ్ళకి వాస్తవాల విషయాలపైన ఏదో మాట్లాడమంటే ఇదే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఉమ్. ప్రజలకు ఇస్తాన్న అంశాలపైన మాట్లాడమంటే దాన్ని డైవర్ట్ చేసి వేరే అంశాల దిగు తీసుకెళ్లడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాదు కాదు మీరు జన్ధన్ ఖాతాల అంశం లేవనెత్తారు కదా, దాని మీద రెస్పాండ్ అవుతున్నారు ప్రకాష్ రెడ్డి గారు. చెప్పమనండి. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. చెప్పమనండి. చెప్పమనండి. జన్ధన్ ఖాతా గురించి చెప్పమనండి. మాట్లాడండి. సార్ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మేనిఫెస్టో చదువుకోవాలి, వాళ్ళకి పేపర్ ఇచ్చారు కదా, ఈ పేపర్ మేము కూడా పెట్టుకుంటాం దగ్గరనే, కానీ ఉమ్, జన్ధన్ అనే పదం కూడా లేదు సార్ ఆ రోజు సతీష్ గారు. ఓకే. ఇప్పుడే మీరు మాట్లాడారు, ఎంత పచ్చి అబద్ధపు మాట అంటే జన్ధన్ అకౌంట్ లో ఖాతాలు ఓపెన్ చేయండి, మేము 15 లక్షలు వేస్తామని మోడీ గారు అన్నారని. ఉమ్, నేను ఈ రోజు నా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా, మా దమ్ముంటే మా రాజకీయాల్లో మళ్ళీ ఇంకోసారి టీవీ చర్చలు కూడా రావద్దు. ఓకే. ఎక్కడైనా సరే ఎన్నికల కంటే ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ మేము 15 లక్షలు జన్ ధన్ అకౌంట్ లో ఓపెన్ చేయంగానే వేస్తామని చెప్పినారా? ఉమ్, ఒక్కసారి చెప్పినాక ఒక్కసారి ఎక్కడైనా ఒక పలానా మీరు రోజు వేస్తానులే పలానా కదా? దినం, పలానా మీటింగ్ లో పలానా ప్రామిస్ పలానా చేశారని ఒక్కటి చెప్పు, మనం ఇప్పుడు టీవీలో చెప్పానండి ఇప్పుడే. ఉమ్. నేను అలాగే నేను ఒప్పుకుంటా. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అలా అయితే తెలంగాణకే 18 లక్షల ఉద్యోగాలు రావాలి, ఎక్కడ ఇచ్చారు? ఇది లేవనెత్తిన రెండో అంశం. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని, మేము 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని, ఉమ్, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తున్నామని ఎక్కడన్నా ఒక మాట చెప్పింటే నేను మా చర్చక్రాంతి టీవీకి సతీష్. ఓకే. మరి ఎందుకు ఈ రెండు అంశాలు పదే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు? ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు. అబద్ధం ఎక్కడంటే ఉమ్, 3 సార్లు మాట్లాడారు మోడీ గారు. ఉమ్, 15 లక్షలు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఉమ్, ఈ దేశంలోంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో ఎంత డబ్బు విదేశాలకు పోయిందంటే ఉమ్, ఆ డబ్బు కనుక వస్తే ఉమ్, అప్పుడు మన్మోహన్ సింగ్ గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదరికం తగ్గిందని చెప్పుకుంటున్నారు. ఉమ్. ఇక మిగిలిన పేదలకు 11 కోట్ల మంది పేదల అకౌంట్లలో మనం ఆ డబ్బులు కనుక తీసుకురాగలిగితే ఉమ్. అవి వస్తే అంటే అంత డబ్బు బయటికి పోయిందని చెప్పడానికి ఓకే. అవి వస్తే అవి తీసుకొస్తే ఉమ్, ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేయొచ్చు. ఉమ్, ఈ భాష మాట్లాడారు, వేయొచ్చు అని అర్థమైతే చెప్పారా? అర్థం కాదు, కాంగ్రెస్ వాళ్ళకి అర్థమే కాదు, ఓకే. భాష తెలియదు. కాంగ్రెస్ వాళ్ళకి కాదన్న ప్రజలకి, కాంగ్రెస్ వాళ్ళకి కాదు, ప్రజలకి మీరు సమాధానం చెప్పండి. నేను అనేది కాదు. భాష ఒకటే తెలుసు కాబట్టి మాట్లాడితే ఓకే. దాన్ని నేనేం చేయలేను. ఉమ్, అందుకోసం చెప్తున్నా, ఓకే. మోడీ గారు చాలా స్పష్టంగా ఎంత డబ్బు పోయిందని లెక్క చెప్పడానికి సతీష్ అన్న. అది లెక్క 2x2 అంటే 4 అంటారు. ఓకే. 4 అంటే కాదు, 2x2 అంటే రైట్ రైట్. వెంకట్ గారు మీ హామీలు మీరు సతీష్ అన్న, ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ అలాగే సతీష్ అన్న, భారతీయ ఒక్క నిమిషం. జనతా పార్టీ కూడా ఒక మేనిఫెస్టో మన కొద్ది రోజుల్లో రిలీజ్ చేయబోతుంది అంటున్నారు. మీరు గత సతీష్ అన్న, ఒక్క 2000 నిమిషం. మీకు అడుగుతున్నారు, 2019 ఎన్నికల్లో కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ కూడా ఇచ్చింది. అంటే మేము వికసిత భారత్ అంటే భారతదేశంలో యొక్క సమ్మిళిత అభివృద్ధి విషయంలో మేము గతంతో పోల్చుకుంటే ఏం అభివృద్ధి సాధించామో చూడమని భారతీయ జనతా పార్టీ పదే ప్రస్తావిస్తోంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, రాష్ట్రాల అభివృద్ధి, వివిధ రంగాల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ పరంగా కుదుటపడడం, ఇలా చాలా పారామీటర్స్ని తెర ముందుకు తెస్తుంది. అలాగే మీరు అన్నట్టుగా అటు అయోధ్య రామాలయ నిర్మాణం, తర్వాత 370 రద్దు, ఇలాంటి కొన్ని అంశాలు కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి. ఏ విధంగా చూసుకున్నా కొంత భారతీయ జనతా పార్టీకి నేషనల్ వైడ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందని కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మేనిఫెస్టో ద్వారా మీరు ప్రజలను మెప్పించగలరా? మోదీ స్పీడ్కు మీరు బ్రేకులు వేయగలరా? సతీష్ అన్న, 100% మేము వేయగలుగుతామనే స్పష్టత మాకుంది. ప్రజలకు కూడా తప్పనిసరిగా వాళ్ళు చేసింది ఏందో ఇప్పుడు కదా వారు చెప్పినట్టు ఆ 15 లక్షల అంశము 2 కోట్లు మేము ఇస్తామని చెప్పలేదని వారు చెప్పారు. మాకు కూడా చాలా సంతోషకరం. అంటే ఇందులో పబ్లిక్ అన్నదానికి వారే ఈరోజు స్వయంగా మోడీ గారు చెప్పలేదన్నారు కాబట్టి మాకు కూడా ఇది పనికొస్తుంది. అంటే వారు ఎక్కడ చెప్పారు ఎక్కడ చెప్పలేదు, మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఏదైతే 15 లక్షలు వారు వేస్తాన్నారా ఖాతాల్లో వేయలేదన్నారా ప్రజలు ఏం భావిస్తారో మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు సతీష్ అన్న, దానిపైన ఏ రకంగా వారు హామీ ఇచ్చారో. అండ్ 2 కోట్ల ఉద్యోగాలు దానిపైన కూడా స్పష్టత ఉంది. మనం అనేది కాదు, అందరికి కూడా తెలుసు. ఇక్కడ 2 లక్షలు ఆ రోజు తెలంగాణలో కేసీఆర్ చెప్పిండు, ఆడ నరేంద్ర మోడీ గారు చెప్పారు, అది ప్రతి చోట కూడా మాట్లాడింది. సరే ఈ రోజు వారు దాన్ని వేరే రకంగా వక్రీకరించి మారుస్తే రేపొద్దున ప్రజలే తీర్పు చెప్తారు. అండ్ మేము ఇచ్చిన ప్రతి స్కీమ్ కి ఏ రకంగా మేము చేస్తున్నామో, మేము ప్రతి ఏదైతే స్కీమ్స్ కూడా ఎక్కడ కూడా మేమేదో తీసుకొని ర్యాండమ్ గా పిక్ చేసుకునే కాదు సతీష్ అన్న. రాహుల్ గాంధీ గారు సంబంధించిన కాంగ్రెస్ బృందం మొత్తం మొదట భారత్ జోడో యాత్ర పేరుట, దాని తర్వాత న్యాయ యాత్ర పేరుట ప్రజల్లోకి వెళ్ళి వచ్చిన డిమాండ్ ని ఏదైతే సంబంధించి వారి అవసరాన్ని, వాళ్ళు ఇబ్బంది పడుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క గ్యారంటీస్ ని, ఈ యొక్క స్కీమ్స్ ని పెట్టడం జరిగింది. అండ్ 100% మాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ రోజు ప్రజలు తప్పనిసరిగా భారతదేశం అంటే ఈ రోజు ఏదైతే
విభజించి పాలించే ప్రయత్నం ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తుందో, భారతదేశం అంతా కలయికగా కలిసిమెలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం లేక ఉండాలనే తప్పనిసరిగా ప్రజలు కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారు యాత్ర చేసినప్పుడు ప్రజలు ఏదైతే కోరుకుందో ప్రజలకి చెప్పడం జరిగిందో, ప్రతి చోట కూడా మొహబ్బత్ కి దుకాణం తెరుస్తామని చెప్పి తప్పనిసరిగా ప్రజల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని తిరిగి ఈసారి అధికారంలోకి తీసుకొని వస్తారు, మా స్కీమ్స్ తప్పనిసరిగా స్వాగతిస్తారని సంపూర్ణ విశ్వాసం నమ్మకం మాకుంది. ప్రకాష్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఈసారి స్కీమ్స్ కానీ అలాగే ఈసారి మేనిఫెస్టో రూపకల్పన కానీ దేశవ్యాప్తంగా ప్రజలు ఆశిస్తున్నవి, ప్రజలు కోరుకుంటున్నవి, వీటన్నిటిని సమ్మిళితం చేసి విడుదల చేసిన మేనిఫెస్టో ఖచ్చితంగా ఈసారి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారంటున్నారు వెంకట్ గారు. సార్, డిసెంబర్ 3వ తారీఖు నాడు 4 శాసనసభ అంటే 4 రాష్ట్రాల్లో శాసనసభ ఫలితాలు వచ్చింది గారు. అవును, రాహుల్ గాంధీ గారి యాత్ర తమిళనాడులో చేశాడు, తెలంగాణలో కూడా చేశాడు, కొద్ది మూలకు మహారాష్ట్ర చేశాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ కూడా చేశాడు. ఛత్తీస్గఢ్ లో వాళ్ళ ప్రభుత్వం, మీరు హామీలే చక్కగా అమలు చేస్తే మీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోతుంది? రాజస్థాన్ లో వాళ్ళ ప్రభుత్వమే, మీరు ఈ హామీలను ప్రజలు, రాజస్థాన్ లో కూడా యాత్ర జరిగింది, న్యాయ యాత్ర జరిగింది, పూర్వ యాత్ర జరిగింది, ఇంకో యాత్ర కూడా జరిగింది. ప్రజలు నమ్మినారా? మధ్యప్రదేశ్ లో నమ్మినారా? ఏ రకమైన తీర్పిచ్చారో మనం మొన్న చూసినాం కదా. 3 నెలలు కాలే, 3.5 నెలలు కరెక్ట్ చెప్పండి. 3 నెలల 15 నెలలు, 100 రోజులు దాటిపోయింది ఇప్పటికి, అంతే కదా. మరి అంటే తెలంగాణ ప్రజలు నమ్మినారు, మధ్యప్రదేశ్ ప్రజలు నమ్మలేదా? మరి కర్ణాటకలో మిమ్మల్ని ఓడించి వాళ్ళు విజయం సాధించారు కదా. కర్ణాటకలో నమ్మారు, తెలంగాణలో నమ్మారు. రాజస్థాన్ నమ్మలే, ఛత్తీస్గఢ్ నమ్మలే, మధ్యప్రదేశ్ నమ్మలే. కాబట్టి మీరు వాగ్దానాల వల్లనే గెలిచారంటే భ్రమలలో ఉంటే ఉండండి, మంచిది, నో ఇష్యూ. ఇక్కడ అప్పుడున్న ప్రభుత్వాల మీద వ్యతిరేకత సహజమైన గెలుపు కారణమైంది ఒకటి. రెండోది ఏంటంటే కర్ణాటక లాంటి రాష్ట్రాలలో అప్పటికే జేడిఎస్ లాంటి పార్టీ ఒక రకంగా అడవుతున్నప్పుడు వచ్చినటువంటి మత ఉన్మాదపు చర్యల వల్ల, కాంగ్రెస్ పార్టీ మత ఉన్మాదపు చర్యల వల్ల ఈరోజు అక్కడ కొంత పోలరైజేషన్ జరిగింది కొన్ని ప్రాంతాల్లో, అది ఊహించని పోలరైజేషన్. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మతం పేరు మీద మేము అనుకో ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్న విషయం ఉన్నది సతీష్ గారు. 53 నుంచి జనసంఘ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అది మా ఎజెండాలో ఉంది. అది మేము అది మతమా గితమా పక్కన పెట్టి మేము డివైడ్ చేస్తామని కొత్తగా డివైడ్ చేసింది ఏం లేదు. రామాలయం విషయంలో కూడా మేము 91 నుంచి 89లో పాలంపూర్ తీర్మానం నుంచి 91 నుంచి మా యొక్క ఎన్నికల ప్రణాళికలో మేము రామాలయ నిర్మాణానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి, వాళ్ళ నిర్మాణం ప్రజలు చేస్తారు లేకపోతే ట్రస్ట్ చేస్తుంది, కానీ మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో చెప్పినటువంటి వాగ్దానాన్ని సిఏఏ విషయంలో కూడా 2019 ఎన్నికల మేనిఫెస్టోలో సిఏఏ అనే చట్టం తీసుకొస్తామని చెప్పి మేము ప్రజలకు వాగ్దానం చేసినాం సతీష్ గారు. ఇది వెంకట గారి ఆరోపణ. సతీష్ అన్న ఒక్క నిమిషము, స్పష్టంగా నేను చెప్పిన వాళ్ళు మళ్ళీ తీసుకొని వచ్చి అదే సెంటిమెంట్ ఎమోషన్స్ తీసుకొని వస్తారన్న, డెవలప్మెంట్ పైన మాట్లాడరు అని చెప్పిన అదే ప్రూవ్ అయింది కదా, అదే ఇప్పుడు రుజువు అయింది కదా ఈ డిబేట్ లో కూడా. మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి అక్కడనే పెట్టారు చూడండి. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు డెవలప్మెంట్ ఏడ జరిగిందో ఎట్లా జరిగిందో రహదారులు చూస్తున్నారు ప్రజలు, ఫ్యాక్టరీలు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు, వీళ్ళు ఆరోపణ చేసినారు. సరే నేను అది ముందు చెప్పి దానికి సమాధానం చెప్పకనే ముందు ఒకటే మాట ఫైనల్లీ సతీష్ గారు, మేము చెప్పినే చేసినాము. ఒకవేళ అవే దేశాల్లో డివైడ్ అండ్ రూల్ అని అనుకుంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. అది డివైడ్ రూల్ ఎవరు డివైడ్ చేస్తున్నారు అని. మేము దేనికి డివైడ్ అవుతున్నామో ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఒక మెజారిటీ 80% ఉన్న ప్రజల యొక్క హక్కులను, ప్రజల యొక్క కనీస అవసరాల విషయంలో తొక్కి పట్టి మీ ఎవరెవరికి స్పెషల్ గా ఒక 10% ఓట్ల కోసం మీరు దేశాన్ని దేశాన్ని విభజించిన పార్టీ ఈ రోజు మళ్ళీ ఒకసారి విభజన పేరుతో అన్ని రాష్ట్రాల్లో స్వాతంత్రం తెచ్చిన పార్టీ అన్న, స్వాతంత్ర ఉద్యమంలో లేని మీరు కూడా మాట్లాడితే నవ్వొస్తుంది అన్న. స్వాతంత్రంలో లేని టైంలో స్వాతంత్రం ఉండాలనుకుంటాము. స్వాతంత్ర పోరాటంలో లేనోళ్ళు స్వాతంత్రం కోసం మీరు ఒక 5% కూడా లేదు. ప్రజలు ఈరోజు విభజించి పాలించాలనుకుంటున్నారు, ప్రజల్ని విభజించి పాలించాలనుకుంటున్నారు. రైట్ రైట్ థ్యాంక్ యూ వెంకట గారు. మనం